నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగబోతుంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. సో ఎలిమినేటర్ పోర్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ తరబలబోతుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఓడినటువంటి టీం టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన టీం క్వాలిఫైర్ 2లో ఆడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కీలకమైనటువంటి మ్యాచ్ ఇది. ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది కాబట్టి మ్యాచ్లో మరి పోర్ ఎలాగా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, మ్యాచ్కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఎలిమినేటర్లో మన ఎస్ఆర్హెచ్ టీం ఆడుతుంది. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ హాట్ ఫేవరెట్గా ఉన్నాడు. దాంట్లో ఈ రెండు టీంలు పోటీ పడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఎలిమినేటర్లో గెలిస్తే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, క్వాలిఫైర్ 2 ఆడతారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. సో చాలా టఫ్ రూట్ ఇది, ఎందుకంటే 3 నాకౌట్ మ్యాచ్లు ఆడాలి. మీరు టైటిల్ గెలవాలంటే ఎలిమినేటర్ గెలవాలి, క్వాలిఫైర్ 2 గెలవాలి అండ్ ఫైనల్ గెలవాలి. 3 నాకౌట్ మ్యాచెస్ అంటే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ అన్నట్టుగా ఉంటాయి. సో టఫ్ రూట్ ఇది. క్వాలిఫైర్ 1 ఆడే టీంకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకు తెలుసు కదా, ఎస్ఆర్హెచ్ ఈస్ ది ఓన్లీ టీం ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో. సన్ రైజర్స్ ఒకే ఒక టీం ఏంటంటే వాళ్ళు ఎలిమినేటర్ ఆడుతూ కూడా టైటిల్ గెలిచారు 10 ఏళ్ల క్రితం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2016లో ఎలిమినేటర్ ఆడి టైటిల్ గెలిచిన ఏకైక టీం. సో మళ్ళీ దాన్ని రిపీట్ చేయడానికి ఎస్ఆర్హెచ్ ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా రెండు టీమ్స్ చాలా చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడే టీమ్స్. ముఖ్యంగా బ్యాటింగ్లో రెండు టీమ్స్కి బలం ఉంది. రెండు టీంల్లో ఇద్దరు ఎక్స్ఫాక్టర్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు అభిషేక్ శర్మ, మరొకరు వైభవ్ సూర్యవంశీ. నన్ను అడిగితే ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడతారు, ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరు కుదురుకున్న వాళ్ళు సెంచరీ చేయాల్సిన పని లేదు. 60-70 రన్స్ చేసినా కూడా ఎంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తారంటే అది అవతల టీంని కంప్లీట్గా డౌన్ చేసేస్తుంది. సో అందుకని వాళ్ళిద్దరి మీద డిపెండ్, ఎవరు బాగా ఆడితే వాళ్ళ టీం గెలుస్తుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ అభిషేక్ శర్మకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అభిషేక్ శర్మ ఈజ్ ఫ్రమ్ పంజాబ్. ఈ మ్యాచ్ కూడా చండీగఢ్లో జరుగుతుంది. కొత్త స్టేడియం అయినప్పటికీ అక్కడ అతను హోమ్ కమింగ్ లాట్. సో అది అతనికి ఒక కొంత అడ్వాంటేజ్గా కూడా ఉండే అవకాశం ఉంది. సో రెండు బ్యాటింగ్ విభాగాలను కనుక పరిశీలిస్తే ఏ జట్టు కొంత స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. రెండు సైడ్ విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లే ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్లో కొంత ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తున్నటువంటి బ్యాటింగ్ లైనప్ అంటే ఏం చెప్పొచ్చు? డెఫినెట్గా ఎక్కువ ఎడ్జ్ బ్యాటింగ్లో మనకి ఎస్ఆర్హెచ్లోనే ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో మీకు టాప్ 3 మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. మీరు కనుక అక్కడ చూస్తే ఆర్ఆర్ కనుక చూస్తే ది డిపెండ్ ఆన్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అండ్ ధ్రువ్ జురెల్. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ టాప్ 3 చాలా బాగుంది. అభిషేక్, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్. ప్లస్ 4లో ఉన్న క్లాసన్ ప్రాబ్లీ ది బెస్ట్ నెంబర్ 4 ఇన్ ది ఎంటైర్ టోర్నమెంట్. నెంబర్ 4గా అతను ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. చాలా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సో ఈ నలుగురు ఉన్నారు, ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. సో బ్యాటింగ్లో వీళ్ళకున్న డెప్త్ మనకి ఆర్ఆర్లో కనబడదు. ఆర్ఆర్లో ముగ్గురు బాగా ఆడుతున్నారు. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ 1-2 ఇన్నింగ్స్ మాత్రమే బాగా ఆడాడు. అలాగే మిగతా బ్యాటింగ్ ఎవరు కూడా, షానకా కానీ మిగతా వాళ్ళు ఎవరు ఆడినా కూడా వాళ్ళకి అంత కాన్ఫిడెంట్గా, జడేజా కొంత లిటిల్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. కానీ మీకు ఒక టాప్ 3 కనుక అవుట్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది రాజస్థాన్ విషయం. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ హ్యాస్ మోర్ డెప్త్ కంపేర్డ్ టు ఆర్ఆర్ అని చెప్పాలి. సో బౌలింగ్ విభాగానికి వెళ్తే అక్కడ ఏ టీం స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు సార్? ఆర్ఆర్ కంటే ఆర్చర్ లాంటి మంచి సీమర్ కనిపిస్తున్నాడు. హైదరాబాద్కి కొత్త బౌలర్లు వచ్చి కొంత మంచి కంబ్యాక్ ఇచ్చినా కూడా మరి అది ఎలిమినేటర్లో నిలబడుతుందా? ఆర్ఆర్కున్న ప్రధానమైన స్ట్రెంత్ జోఫ్రాచర్ ఫామ్. జోఫ్రాచర్ టోర్నమెంట్ బాగా స్టార్ట్ చేశాడు. మధ్యలో కొంత స్లంప్ కనిపించింది అతను బౌలింగ్ ఫామ్లో. కానీ లాస్ట్ మ్యాచ్లో అతను ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్రహ్మాండంగా వికెట్లు తీశాడు, రన్స్ కూడా చేశాడు. జోఫ్రా ప్రత్యేకత ఏంటంటే అతను ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీస్తాడు. న్యూ బాల్తో ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అతను చాలా మంచి పేస్ ఉంది అతని దగ్గర. కొత్త బాల్ని మూవ్ కూడా చేయగలడు. సో న్యూ బాల్తో ఫస్ట్ ఓవర్లో వికెట్లు తీయడం అతను అనేక సందర్భాలు చేయడం చూసాం. సో అది అతని ప్రత్యేకత. అయితే అతను మినహా మిగతా బౌలింగ్ అంత స్ట్రాంగ్గా నాకు కనపట్లేదు. నో డౌట్ బ్రిజేష్ శర్మ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. నాన్రే బర్గర్ కూడా మంచి పేసీ బౌలర్. అండ్ కొత్త లెగ్ స్పిన్నర్ యశ్రాజ్ పుంజా, అతను కూడా మంచి సపోర్ట్ అందిస్తున్నాడు. బట్ ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ హ్యాజ్ ఏ స్ట్రాంగర్ బౌలింగ్ లైనప్. ఎస్ఆర్హెచ్ ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్తో పాటు కొత్త కుర్రాళ్ళు సాకిబ్ కానీ, తర్వాత ప్రఫుల్ హింగే, శివంగ్ లాంటి ఒక స్పిన్నర్, ప్లస్ ఇషాన్ మలింగా ఈజ్ హ్యావింగ్ వండర్ఫుల్ సీజన్. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎ బెటర్ బౌలింగ్ యూనిట్ అని చెప్పాలి. బట్ పవర్ ప్లే విషయంలో వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది బికాస్ దే హ్యావ్ ఆర్చర్. ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో రెగ్యులర్గా వికెట్ తీసే బౌలర్ లేరు, కానీ వీళ్ళు ఆ స్లోయర్ వన్స్ బాగా వేస్తారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు పిచ్ కనుక స్లోగా ఉంటే ఆ స్లోయర్ వన్స్ బాగా వేస్తారు. వాళ్ళకి అది అడ్వాంటేజ్గా ఉండే అవకాశం.
న్యూ చండీగఢ్ కాబట్టి అక్కడ హై స్కోర్ గేమ్ అన్న చూడొచ్చా సార్? లేకుంటే స్లో గేమ్ ఏమైనా ఉంటుందా? అక్కడ కండిషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే చండీగఢ్ కొత్త వెన్యూ అది. కానీ అక్కడ మనం చూసిందేంటంటే, ఈసారి 5 మ్యాచ్‌లు ఆడారు పంజాబ్ అక్కడ. కొన్ని మ్యాచ్‌ల్లో చాలా హై స్కోరింగ్ రావడం చూసాం. కొన్ని మ్యాచ్‌లు చాలా లో స్కోరింగ్ కూడా అవుతుంటాయి. సో, అక్కడ ఎలాంటి పిచ్ మీద ఆడతారు? ఆ పిచ్ ఎంతవరకు అనుకూలిస్తదనేది మనకు తెలీదు. కొన్ని హై స్కోర్స్ కూడా వచ్చినాయి అక్కడ. బట్ అట్ ది సేమ్ టైమ్ కొన్ని లో స్కోర్స్ కూడా వచ్చిన సందర్భాలు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా ఉన్నాయి. సో, ఐ థింక్ పిచ్ విషయంలో మనం ఎలాంటి గెస్ కూడా చేసే అవకాశం లేదు. అన్‌లెస్ వి నో ఆన్ విచ్ పిచ్ ఈస్ గోయింగ్ టు బి ప్లేడ్. అండ్ అలాగే నిన్న వైభవ్ సూర్యవంశి కూడా ఒక కామెంట్ చేసినట్టుగా ఉంది. అంటే గేల్ రికార్డే బ్రేక్ చేయాలని ఉంది అని గతంలో అన్నాడు. మళ్ళీ నిన్న కూడా 200 స్కోర్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు అలా చేయాలని ఉంది అని చెప్పేసి కామెంట్ చేశాడు. మరి టీ20లో ఈ సీజన్‌లో అయితే ఇంకా 2 మ్యాచ్‌లే ఉన్నాయి. ఎలిమినేటర్ పోతే ఇంకో 2 దొరికేలాగా ఉన్నాయి. అంటే ఆ ఇంటెంట్‌తోని ఆడే అవకాశం ఏమైనా చూడొచ్చా ఇది? లేకుంటే భవిష్యత్తు కోసం అన్నాడా ఆ డైలాగ్ అని చెప్పొచ్చా? అంటే వైభవ్ సూర్యవంశి 200 టార్గెట్ పెట్టుకున్నా, ఎస్ఆర్హెచ్ టీమ్ టోటల్ 300 పెట్టుకున్నా అవన్నీ కాదు ఇక్కడ. ముఖ్యం ఏంటంటే యూ హావ్ టు విన్ ద మ్యాచ్. నేను ఇందాక చెప్పినట్టుగా సెంచరీలు, డబుల్ సెంచరీలు కాదు అక్కడ ముఖ్యం. ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఆడుతున్నారు. వైభవ్ సూర్యవంశి 50 రన్స్ చేసినా, 50 రన్స్ కనుక 20 బాల్స్‌లో చేస్తే అది చాలా ఇంపాక్ట్‌ఫుల్ ఉంటది. పవర్ ప్లేలో మాక్సిమైజ్ చేసినట్టు అవుతుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ ల్యాండ్ మార్క్స్ కంటే కూడా. బట్ వైభవ్ సూర్యవంశి ఈజ్ ఎన్ యంగ్ బాయ్. అతనికి ఆడ టార్గెట్లు ఉండడం తప్పులేదు. టార్గెట్లు ఉంటాయి కూడా. దాన్ని అచీవ్ చేయగల ఎబిలిటీ కూడా అతనికి ఉందని ప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఎలాంటి బౌలర్‌ని కూడా అతను కేర్ చేయడు. ఈవెన్ ప్యాట్ కమిన్స్‌తో ఈ 2 టీమ్స్ ఆడినప్పుడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో కూడా అతను సిక్స్‌లు కొట్టడం చూసాం మనం. సో, ఏ బౌలర్‌ని కూడా అతను కేర్ చేయడు. వాళ్ళ రెప్యుటేషన్‌ని కూడా కేర్ చేయడు. సో, హీ హాస్ దట్ ఎబిలిటీ. అతను చెప్పాడు గానీ, అతను చెప్పినట్టుగానే క్రిస్ గేల్ 175 రికార్డ్‌ని బ్రేక్ చేయాలన్నా, 200 రన్స్ చేయాలన్న ఐపీఎల్‌లో అది వైభవ్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి మనం చాలా కాన్ఫిడెంట్‌గా గెస్ చేయొచ్చు. రైట్ సార్. ఫైనల్‌గా ఈ ఎలిమినేటర్‌లో ఎవరు గెలిచి క్వాలిఫైర్ 2కు వెళ్తారు అంటే ఏం చెప్పొచ్చు? అంటే ఎస్ఆర్హెచ్‌కి ఆల్ రౌండ్ స్ట్రెంత్ ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది అక్షర్ పటేల్‌ని మొన్న వాళ్ళు ఆడిన ఆఖరి మ్యాచ్‌లో అడిగారు. ఢిల్లీ కెప్టెన్ అడిగారు. ఏ టీమ్ ఈసారి ఐపీఎల్ గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారంటే హీ హాస్ పిక్డ్ అప్ ఎస్ఆర్హెచ్. అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్ ఈసారి ఐపీఎల్ ఆడలేదు, రిటైర్ అయ్యాడు. కానీ అతను కూడా ఏమన్నాడంటే ఈసారి మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్ ఎస్ఆర్హెచ్ టైటిల్ కొట్టే అవకాశం ఉందని అన్నాడు. సో, చాలామంది ఎస్ఆర్హెచ్‌ని ఈసారి ఫేవరెట్‌గా భావిస్తున్నారు. బికాస్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. బ్యాటింగ్ ఎప్పుడు స్ట్రాంగే వాళ్ళు. బౌలింగ్‌లో కూడా ముఖ్యంగా సాకిబ్, ఇషాన్ మలింగ వీళ్ళు చాలా స్కిల్‌ఫుల్ బౌలింగ్ చేస్తున్నారు. స్లోయర్ వన్స్‌ని ప్రత్యర్థులు గుర్తించినట్టుగా వేస్తున్నారు. స్లోయర్ బౌన్సర్స్ చేస్తారు ఇంటు ద పిచ్. దే ఆర్ డూయింగ్ అంటే మిడిల్ ఓవర్స్‌లో దే ఆర్ స్క్వీజింగ్ ద రన్స్. మిడిల్ ఓవర్స్‌లో చాలా చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేస్తున్నారు. మిడిల్ ఓవర్స్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే డెత్ బౌలింగ్ కూడా బాగుంది ఎస్ఆర్హెచ్‌ది కంపేర్ టు ఆర్ఆర్. ఆర్ఆర్‌కి ఏంటంటే స్ట్రెంత్ నేను ఇందాక చెప్పినట్టుగా పవర్ ప్లే బౌలింగ్ ఒకటే వాళ్ళ స్ట్రెంత్. అలాగే దే డిపెండ్ టూ మచ్ ఆన్ వైభవ్ సూర్యవంశి. వైభవ్ సూర్యవంశి ఫెయిల్ అయితే వాళ్ళ బ్యాటింగ్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కోర్స్ లాస్ట్ మ్యాచ్‌లో వైభవ్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళు గెలిచారు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఈ సీజన్‌లో మనం చూస్తుందంటే వైభవ్ సూర్యవంశి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. యశస్వి జైస్వాల్ కూడా అంత గొప్ప ఫామ్‌లో లేడు. వేరాజ్ ఇక్కడ చూస్తే ఏంటంటే క్లాసన్ కానీ, అభిషేక్, ఇషాన్ కిషన్ ముగ్గురు ఫామ్‌లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ ఒక్కడే కాస్త సరైన ఫామ్‌లో లేడు. నితీష్ రెడ్డి మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. బౌలర్‌గా కూడా షైన్ అవుతున్నాడు. సో, ఈ టీమ్‌కి ఉన్న స్ట్రెంగ్త్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ఇన్ ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్‌కి ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లు ఎలా గెలవాలో తెలుసు. ఆస్ట్రేలియన్స్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దే ప్లే వెరీ వెల్ ఇన్ నాకౌట్. దే ప్లాన్ వెరీ వెల్ ఇన్ నాకౌట్ మ్యాచెస్. సో, ఆ ప్లానింగ్ ఉంటుంది. నాకౌట్ మ్యాచ్‌లు ఎలా గెలవాలనేది ఆస్ట్రేలియన్ కెప్టెన్స్ తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కాబట్టి ఐ ఫీల్ దట్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ అడ్వాంటేజ్. చాలా అడ్వాంటేజ్ ఉంది. చాలామంది ఫేవరెట్ కూడా ఎస్ఆర్హెచ్ ఉంది. సో, నేను ఇందాక చెప్పినట్టుగా ఒకే ఒక ఫ్యాక్టర్ వాళ్ళని గెలిపించగలదు. అదేంటంటే సూర్యవంశి బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయడం, లేకపోతే జోఫ్రా ఆర్చర్ ఒక అద్భుతమైన స్పెల్ చేయడం. ఐ కాన్ఫిడెంట్లీ సే దట్ ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ యాస్ డెఫినెట్ ఫేవరెట్స్ ఇన్ దిస్ ఎలిమినేటర్ మ్యాచ్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ తలపడబోతుంది. మరి ఈ ఉత్కంఠభరితమైనటువంటి పోరులో గెలిచి క్వాలిఫైర్ 2కు వెళ్ళేదెవరు? ఎలిమినేట్ అయ్యేదెవరు ఈ సీజన్ నుంచి అనేది వేచి చూద్దాం.